సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఘటన జరిగి 56 రోజులు గడుస్తున్నా పిల్లాడు కోలుకోలేదు. మంచంపైనే శ్రీతేజ్ కు వైద్యం అందిస్తున్నారు. 56 రోజులుగా ఇప్పటికీ శ్రీతేజ్ కళ్లు తెరవలేదు, నోరు తెరిచి మాట్లాడలేదు. పైప్ సహాయంతోనే అతనికి ఆహారం అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు మెరుగుపడుతుందో చెప్పలేమంటున్నారు కిమ్స్ వైద్యులు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ఘటన జరిగి 56 రోజులు గడుస్తున్నా పిల్లాడు కోలుకోలేదు. మంచంపైనే శ్రీతేజ్ కు వైద్యం అందిస్తున్నారు. 56 రోజులుగా ఇప్పటికీ శ్రీతేజ్ కళ్లు తెరవలేదు, నోరు తెరిచి మాట్లాడలేదు. పైప్ సహాయంతోనే అతనికి ఆహారం అందిస్తున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు మెరుగవుతుందో చెప్పలేమంటున్నారు కిమ్స్ వైద్యులు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, శ్రీతేజ్ ఎప్పటికీ కోలుకుంటాడో వైద్యులు నిర్దిష్టంగా ఈ విషయాన్ని చెప్పలేకపోతా ఉన్నారు. బాలుడి శరీరంలో ఇతర జీవక్రియాలన్నీ సక్రమంగానే జరుగుతున్నా అతడి నుంచి ప్రతిస్పందనలు ఉండట్లేదు అంటూ మాత్రం కిమ్స్ వైద్యులు నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ అన్ని అంశాలు అధికారులు ఈ 56 రోజులుగా తను చేపడుతున్నటువంటి మానిటరింగ్ వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పటికే పుష్ప 2 సంధ్య థియేటర్ బెనిఫిట్ షో ఘటన సందర్భంగా తల్లి రేవతి 32 ఏళ్లకు చెందినటువంటి మహిళ చనిపోగా అదే ఘటనలో తన కొడుకు శ్రీతేజ్ 9 ఏళ్లు అదే రోజు ఆసుపత్రిలో జాయిన్ అయ్యి 56 రోజులుగా ట్రీట్మెంట్ కొనసాగిస్తా ఉన్నారు. ఇప్పటికే ఒక పక్క మైత్రి మూవీ మేకర్స్, అల్లు అర్జున్, ఇటు పక్క ప్రభుత్వం అన్ని రకాలుగా మేము ఖర్చులు భరిస్తామంటూ కూడా ఈ విషయాన్ని ముందుకొచ్చినప్పటికీ సరైనటువంటి వైద్యం అందిస్తున్నప్పటికీ బాలుడి వైద్యంలో అతని బాడీ తీరులో ఎలాంటి మార్పులు రావట్లేదు అంటూ మాత్రం నిన్న ప్రకటన రిలీజ్ చేయడంతో మళ్ళీ ఒకసారి ఈ ఘటన సంబంధించి ప్రేక్షకులంతా కూడా ఆందోళనకు గురవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. 56 రోజులుగా అదే బెడ్ పైన అక్కడే ఉంటూ శ్రీతేజ్ ని తీవ్రంగా ప్రయత్నం చేసి అతను పూర్తి స్థాయిలో సాధారణ సిచ్యువేషన్ కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కొన్నిసార్లు సహకరించము, కొన్నిసార్లు సహకరించకపోవడము, కొన్ని చోట్ల ఈ తొక్కిసలాట సందర్భంగా నెట్టడం కారణంగా కొన్ని అవయవాలకు బలంగా శ్రీతేజ్ కి ఈ గాయాలైనట్టుగా కూడా గతంలో గుర్తించడం జరిగింది. గతంలో ఆ పైప్ ద్వారా ఫీడింగ్ ఇవ్వడము, ప్రస్తుతం అదే సిచ్యువేషన్ కంటిన్యూ చేస్తా ఉన్నాము. కొన్నిసార్లు కళ్ళు తెరుస్తా ఉన్నాడు, కొన్నిసార్లు కళ్ళు తెరవట్లేదు. అన్ని రకాలుగా శ్రీతేజ్ కి బెటర్ ట్రీట్మెంట్ అందజేసి తొందరగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తామన్నట్టు కూడా ఎప్పటికప్పుడు శ్రీతేజ్ కి సంబంధించినటువంటి మూమెంట్స్ అంతా కూడా ప్రెస్ నోట్ రూపంలో కిమ్స్ వైద్యులు ఈ విషయాన్ని ఇటు ప్రేక్షకులు, రాష్ట్ర ప్రజలకు, సినిమా వారికి అందరికీ తెలియజేసే విధంగా కిమ్స్ వైద్యులు ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. నిన్న విడుదల చేసినటువంటి ప్రెస్ నోట్ ప్రకారంగా శ్రీతేజ్ ఇంకా కోలుకోలేదు, ఇంకా అదే దుస్థితిలోనే ఉన్నాడు. తను సహకరించట్లేదు, తను కళ్ళు తెరవడం పూర్తిగా మానేశాడు. హార్ట్ అంటే గుండె కొట్టుకుంటుంది. ఇప్పుడు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎప్పుడు మెరుగుపడే అవకాశం? ఎన్ని రోజులు ఇంకా ట్రీట్మెంట్ చేయాలి, ఎన్ని నెలలు చేయాలి, ఎప్పుడు కోలుకుంటాడు, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తాడు అనే ఒక విషయాలు వైద్యులు ఇప్పటివరకు స్పష్టంగా చెప్పలేకపోతా ఉన్నారు. బాడీ రెస్పాండ్ అవుతుంది, తను బ్రీతింగ్ తీసుకుంటున్నాడు, గుండె కొట్టుకుంటుంది, కొన్ని శరీర భాగాలన్నీ కూడా ఎప్పటికప్పుడు రెస్పాండ్ అవుతా ఉన్నాయి. కానీ పూర్తి స్థాయిలో అతను అన్ని శరీర అవయవాలు రెస్పాండ్ అయ్యే విధంగా మాత్రం కనిపించట్లేదు. తీవ్రంగా అతన్ని శ్రమిస్తా ఉన్నాము. అనేక వైపుల నుంచి కూడా స్పెషల్ డాక్టర్స్ ని పిలిపించి తనకు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతా ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవ్వట్లేదు, ఇంకా అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. 56 మొదటి రోజు ఏ రకంగా ఆసుపత్రికి వచ్చాడో 56వ రోజు ఇప్పుడు కూడా ప్రస్తుతం అదే సిచ్యువేషన్ లో ఉన్నాడు. మధ్యలో తను క్యూర్ అయ్యాడు, కోలుకుంటున్నాడు, ఇప్పుడు కళ్ళు తెరిచాడు, ఫీడింగ్ తీసుకుంటున్నాడు అంటూ కూడా గతంలో కిమ్స్ వైద్యులు ఈ నోట్ రిలీజ్ చేసినప్పటికీ నిన్న రిలీజ్ చేసినటువంటి నోట్లో మాత్రం సేమ్ ఓల్డ్ సిచ్యువేషన్ కే చేరుకున్నాడు. మేము తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. ఇప్పటికైతే అవుట్ ఆఫ్ డేంజర్ లోనే ఉన్నాడు. ఎప్పుడు కోలుకుంటాడో ఒక విషయాన్ని మాత్రం స్పష్టంగా వైద్యులు చెప్పలేకపోతా ఉన్నారు. కొన్ని
బాడీలో పార్ట్స్ అన్ని రెస్పాండ్ అవ్వడము, కొన్ని రెస్పాండ్ అవ్వకపోవడము, ఒక్కొక్కసారి కళ్ళు తెరవడము, కళ్ళు తెరవకపోవడము, ఈ రకంగా మూమెంట్స్ ని బట్టి అతని శరీరం స్పందిస్తూ ఉందే తప్ప ఒక్కసారి స్పందించినటువంటి అవయవాలు ఆ రకంగానే కంటిన్యూ ఉండట్లేదు, అతనికి సరిపోవట్లేదు ఆ పవర్ అనేది మాత్రం వైద్యులు తెలియజేస్తా ఉన్నారు. 56 రోజులుగా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్నాడు. దీనికి సంబంధించి పుష్ప టీం ఇప్పటికే అన్ని ఖర్చులు మేము భరిస్తామంటూ కూడా అల్లు అర్జున్ ముందుకొచ్చారు. ఒక పక్క ప్రభుత్వం కూడా బాలుడి వైద్య చికిత్స సంబంధించిన ఖర్చులు మేమే భరిస్తామంటూ కూడా ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటికే 2 కోట్లకు పైగా జరిగినటువంటి ఘటనకు సంబంధించి నష్టపరిహారం చెల్లిస్తామన్నామంటూ కూడా చెక్ కూడా రాసి ఇప్పటికే శ్రీతేజ్ తండ్రికి కూడా అందజేయడం జరిగింది. రాష్ట్ర ప్రజలందరూ, దేశ ప్రజలందరూ కూడా శ్రీతేజ్ తొందరగా కోలుకొని పాత సిచ్యువేషన్ కి వచ్చి యథాతథంగా తను ఆడుకోవాలి, స్కూల్ కి వెళ్ళాలి, ఇంట్లో ఉండాలి, అందరితో కలిసిమెలిసి ఉండాలంటూ మాత్రం ప్రతిరోజు ప్రార్థిస్తా ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ మైత్రి మూవీ మేకర్స్ తరఫున మాత్రం ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ శ్రీతేజ్ తొందరగా కోలుకోవాలని ఒక పక్క దేవుణ్ణి వేడుకుంటున్నప్పటికీ ఆసుపత్రిలో మాత్రం అతని ఆరోగ్యం సహకరించడం కారణంగా ఇవన్నీ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. పాత సిచ్యువేషన్ కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాము, కానీ బాడీ కొన్ని పార్ట్స్ సహకరించట్లేదు అంటూ మాత్రం వైద్యులు ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు. ఇంకెన్ని రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామన్న వివరాలు మాత్రం ఇప్పటికీ వైద్యులు స్పష్టంగా ఈ ప్రకటన రిలీజ్ చేయలేనటువంటి పరిస్థితి. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.